మన ఊరికి జగన్ రెడ్డి రావాలనేదే మన కోరిక. హెలికాప్టర్ ఊర్లో దిగాలి, సీఎం హెలికాప్టర్ దిగాలి, ఈ ఊర్లో మంచి పని ఆయన చేయాలి. రాజశేఖర రెడ్డి స్కూల్ ఉంది, రాజశేఖర రెడ్డి గారి స్కూల్ ఉంది. ఈ ఊర్లో ఇంకో మంచి ఏదైనా జరిగి ఆయన దిగాలనేది మేము కోరుకుంటాం. మొదటి 6 నెలల్లో నేను దిగాలి. ఆయన ఈ ఊరికి ఇంట్లో ఈ ఊరిని నెంబర్ 1 విలేజ్. బిల్లు అడిగితే మళ్ళీ బిల్లు నేను చేయిస్తా. మీకందరికీ అన్నీ ఒక్కసారి ఆశీర్వించమని తప్పకుండా ఈరోజు దేవుడు పల్లెలకి నేను కానీ మా అవినాష్ రెడ్డి కానీ వైఎస్ఆర్ పార్టీ తరఫున క్యాన్వాస్ తిరుగుతున్నాము. ఇప్పుడు మేము ఆల్రెడీ సుముంచిపల్లె, ధర్మాపురము ఇటువంటి ఊర్లలో క్యాన్వాస్ ఇప్పుడు గునిగనూరులో చేస్తున్నాము. ఈ ఊర్లలో ఎక్కడ చూసినా కూడా సమస్యలే వెలువవుతున్నాయి. మంత్రి గారు అభివృద్ధి అని ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా అభివృద్ధి జరిగితే యువకులు ఉన్నారు ఈ ఊర్లో. ఒక్క యువకునికైనా ఉద్యోగం ఉందే? ఒక రోడ్లైనా సరితున్నాయా? ఆయన అంతలేకలా వాటర్ ప్లాంట్లు పెట్టినా, అవి పెట్టినా, ఇవి పెట్టినాయని పలుకుతున్నారే కానీ మేమేమో ఆయన తిట్టడం లేదు. ఈ ఊర్లో ఎంతమంది ఉద్యోగం వేసినావు, ఎన్ని ఇళ్ళు కట్టించినావు, ఎన్ని రోడ్లు వేసినావు, శ్వేతపత్రం వేసి కనీసం ఈ ఊరు దగ్గర ఏమైనా మంచి కాలేజీ ఏమైనా ఉందా? ఏమున్నాయి చెప్పు ఈ ఊర్లలో? ఏమీ లేకపోయినా ఊరికి గంభీర మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా అభివృద్ధి చేసిందంటే నీ ఊర్లలో మేము వచ్చేదానికి ఎందుకు ఇంత బందోబస్తు మాకు? ఆయన ఫ్రీగా వదిలేయాలి రా అని ఆయనకు ఒకటి చెప్తాను, మాట్లాడడం తగ్గించుకో. నిన్న కూడా నువ్వు మీటింగ్లో నేను ఓడిపోతానన్నా, ఓడిపోయేవానికి ఎందుకు నీకు టికెట్? నువ్వు ఎంపీకి ఎందుకు పోటీ చేస్తున్నావు? నువ్వు ఓడిపోతాను, నేను రామసుబ్బారెడ్డిని గెలిపించానంటావు. అంటే ఇద్దరు ఇండివిజువల్గా ఎవరికి డెవలప్మెంట్ చేయలేదా? నువ్వు ఓడిపోయేవానికి నీకు టికెట్ అవసరమా? ఓకే, నీ ఇప్పుడే చెప్తాను. నేను ధర్మాపురం పోయినప్పుడు మా పైన పాత ఎలక్షన్ కేసు ఉందని ఒక తాత పుల్లారెడ్డి పెద్ద ఆయన, మాజీ సర్పంచ్ పెద్ద ఆయన అడిగినాడు. సార్ మా పైన కేసు ఉంది, పోయిన ఎలక్షన్లే ఇప్పుడు కూడా పైన ఇద్దరు రాజీ అయినారు కదా, రామసుబ్బారెడ్డి ఆదినాటి రాజీ అయినారు కదా, ఆ కేసు ఎందుకు రాజీ చేయలేదు? ఈ కేసులు ఎందుకు విత్డ్రా చేసుకోలేదు? అంటే పైన కేసులు రాజీ కావాలి కానీ కింద స్థాయిలో కేసులు రాజీ కావద్దు. నిజంగా పెద్ద ఆయన పుల్లారెడ్డి వేరే ప్రశ్నలు అడుక్కోకుండా అదే ఆదినాటిని, అయ్యా నువ్వు రాజీ అయినావు, రామసుబ్బారెడ్డి రాజీ అయినావు, మా కేసులు కూడా నువ్వు రాజీ అయ్యా అని అడిగింది తింటే చాలా బాగుండేది. అట్లా అడక్కనే ఈరోజు ఉన్నారు ఈ ప్రజలు. నిజంగా ఈ పల్లెల్లో రేపు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాగానే 100% ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి నేను కానీ మా అవినాష్ రెడ్డి గారు కానీ 100% కృషి చేస్తాము. రెండోది, ఈ పల్లెలను కొంచెం భయప్రాంతులుగా ఏదో వాడుకుంటున్నారు కానీ ఓటర్లు ఎవరూ భయపడడం లేదు. కేవలము వాళ్ళ భయం ఏందో చేస్తారని. కానీ పోలీసు వారిని ఒకటి కోరుతున్నాను, 100% ప్రొటెక్షన్ ఏంటి. ఎక్కడా కూడా వీళ్ళు ప్రజలు భయపడడం లేదు. కానీ ఏమైనా కఠినమైన వాళ్ళు ఏమైనా చేస్తే కఠినమైన చర్యలు మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఉదయం నుంచి సులుమంచిపల్లి, ధర్మాపురం, గురిగనూరు గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం. ఈ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ధర్మాపురం గ్రామంలో ఒక యువకుడు క్వశ్చన్ అడిగాడు. సార్, మీరు గ్రామాలు తిరుగుతున్నారు ఉదయం నుంచి, మా గ్రామంలో మీరు తిరిగినప్పుడు మీ అబ్జర్వేషన్ ఏంటి అని అడిగాడు. నేను ఓపెన్గా స్ట్రైట్ అవే చెప్పేసిన, ఊరు నిండా యువకులు ఉన్నారు, ఊరంతా యువకులు ఉన్నారు. ధర్మాపురం కావచ్చు, సులుమంచిపల్లి కావచ్చు, గురిగనూరు కావచ్చు, ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాలా. దాదాపు 30 సంవత్సరాలుగా ఈ గ్రామాలన్నీ కూడా ఆదినారాయణ రెడ్డి కుటుంబానికి వీళ్ళందరూ కూడా ఓట్లు వేసి గెలిపిస్తూ వస్తున్నారు వన్ సైడెడ్గా. అయినా
ఊళ్ళలో ఉద్యోగాలు ఇప్పిలా పెద్ద ఎత్తున డిగ్రీలు బీటెక్లు చేసిన పిల్లలు ఉన్నారు, ఐటీఐలు డిప్లొమాలు చేసిన పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు రావడంలా. నెంబర్ 1. నెంబర్ 2, ఊళ్ళో ఎటువంటి అభివృద్ధి జరగల, ఏ రకంగానూ అభివృద్ధి జరగల గ్రామాల్లో. నెంబర్ 3, ఊళ్ళో బీసీలు కానీ ఎస్సీలు కానీ వాళ్ళకి సంబంధించిన బీసీ కార్పొరేషన్తోనో ఎస్సీ కార్పొరేషన్తోనో ఎస్టీ కార్పొరేషన్తోనో లోన్లు ఇప్పిమని అడిగితే ఆ లోన్లు కూడా వీళ్ళకి ఇప్పివ్వాల. కేవలం భయంతో వాళ్ళ గుప్పిట్లో ఈ గ్రామాలను ఈ గ్రామ ప్రజానీకాన్ని పెట్టుకున్నారు తప్ప మంచి చేసి ఏదైనా మంచి పనులు చేసి వాళ్ళకి ఏదైనా ప్రతి ఇంటికి మేలు చేసి మాత్రం వాళ్ళ అభిమానంతో మాత్రం పెట్టుకోవాలి. అది మాకు స్పష్టంగా అర్థమైంది ఈరోజు ఈ గ్రామాలు జరిగినప్పుడు. నిజంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారి మాదిరి మంచి చేసి అభిమానం సంపాదించుకుంటారు తప్ప ఆదినారాయణ రెడ్డి మాదిరి ఈ రకంగా భయం గుప్పిట్లో భయం నీడలో పెట్టి ప్రజలందరినీ కూడా భయంలో వాళ్ళని నెట్టేసి ఆ రకంగా లబ్ధి పొందాలని ఏ ఒక్క నాయకుడు చూడకూడదు. ఈరోజు ఈ గ్రామాల్లో ప్రజలందరూ కూడా బయటకు వస్తూ ఉన్నారు, కొత్త క్యాడర్ బయటకు వస్తూ ఉంది. ఖచ్చితంగా రేపటి ఎన్నికల్లో మరి ఆదినారాయణ రెడ్డికి రామసుబ్బారెడ్డికి ఇద్దరికీ కూడా ఈ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ స్థానికంగా సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ గ్రామాలపైన ప్రత్యేక దృష్టి పెట్టి మరీ అభివృద్ధి చేస్తాం, ప్రతి ఇంటికి మంచి చేస్తాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రి హోదాలో ఈ గ్రామాల్లోకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఇళ్ళు కావచ్చు, లోన్లు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి వీళ్లకు కనువిప్పు కలిగేలా ఖచ్చితంగా చేస్తామని చెప్పి మీ దృష్టికి తెలియజేస్తాను.